చూడండి నేను చింపర దగ్గర ఎలా ఉన్నానో చివరి ముడేసేసుకుని వచ్చేసాను. వీడియో అనేటప్పుడు ఎగురుకుంటూ వచ్చేసాను. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు చూపించాలని కొత్తవన్నీ మీకు చూపించాలని చెప్పి. ఫ్రెండ్స్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక కొత్త రకం చట్నీ చూపిస్తాను, రండి. తను చేస్తుంది, మీకు కూడా చెప్తాను, మనం కూడా చేసుకుందాం. చాలా బాగా చేస్తుంది వంటలు, సూపర్గా చేస్తుంది. ఈ చట్నీ కొత్తగా ఉంది, నేను షూట్ చేసుకోవచ్చా అంటే చేసుకోమని చెప్పింది. ఫ్రెండ్స్ అందరికీ చూపించని చెప్పింది. చూపిస్తారండి రండి. ఇదిగోండి దోసకాయలు కట్ చేసేసుకుని దానికి కొంచెం పచ్చిమిరపకాయలు వేయాలి, కొద్దిగా నూనె వేసి పసుపు వేసి సరిపడా నీళ్లు పోసేసుకుని ఇలాగా ఉడికించేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయాయి కదా, ఈ పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి ఏమేం కావాలి అంటే కనుక ఇలా రండి. ఇక్కడ స్టవ్ దగ్గరికి వస్తే స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న మూకుడు పెట్టుకుని దాంట్లో కొన్ని గుప్పుడు పల్లీలు వేసుకుని వేపుకోవాలన్నమాట. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదా, డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకోవాలట. చూసారా, ఇలా వేయించుకోండి చక్కగా, కమ్మటి వాసన వచ్చేంత వరకు మంచిగా బాగా వేయించుకోండి. మీకు ఇంకొకటి చెప్పాలి, ఇదిగో ఈ దోసకాయ ముక్కలు తొక్కతో పాటు ఇక్కడ వేసుకున్నారనమాట. తొక్కతో వేసుకుంటేనే చాలా బాగుంటుందిట. మీకు తొక్క ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆ పీల్ చేసేసుకుని కూడా ఉడికించుకోవచ్చు అనమాట. రోట్లో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఇవాళ రేపు రోట్లో చేయడం కొంచెం తక్కువ కాబట్టి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, సరేనా? రోలు ఉన్న వాళ్ళు రోలు ఉపయోగించుకోండి. ఇదిగోండి చూసారా, కాకరకాయ పక్కన కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. నాకు చేసినప్పుడల్లా ఇస్తూ ఉంటుంది. కాకరకాయ ఫ్రై కూడా సూపర్గా ఉంది. మొన్నైతే కూర అద్దరిపోయింది. చెప్పానుగా మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుంది వంటలు. మొన్న బేసన్ పూరి చూసారా, తను చెప్పిందే. దీంట్లో ఇలా వేగిన తర్వాత ఆయిల్ వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా వేసేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఉత్త కూర తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. చేదనేది ఏమి ఉండదు, బాగుంటుంది. ఇలా సన్నగా పొడుగ్గా తరిగేసుకోండి. ఇవి కూడా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలా. ఉల్లిపాయలు కూడా అలాగే తరిగేసుకోవాలి. ఉల్లిపాయలు హాఫ్ కేజీకి 300 పడతాయని చెప్పండి. ఎంత? హాఫ్ కేజీ కాకరకాయలకి 300 గ్రామ్స్. హాఫ్ కేజీ కాకరకాయలకి 300 గ్రామ్స్ ఉల్లిపాయ ముక్కలు పడతాయి. అది అలా వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందట. ఇలా జాగ్రత్తగా మంచిగా కలిపేసుకోండి. పచ్చిమిరపకాయలు మీకు కారం తగినట్టుగా చూసుకు వేసుకోండి. ఒక 5-6 చీల్చుకుని వేసేసుకోవచ్చు. కానీ చేదు ఏమి ఉండదు. ఇదిగోండి, ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదా. మగ్గిన తర్వాత దీనికి కొంచెం చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. అలా చేసుకోండి, అద్దరిపోద్ది కూర అనమాట. పల్లీలు వేగుతున్నాయి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటనేది తను చెప్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. మస్తు రుచి ఉంటుంది, మంచి వాసన కూడా వేస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటాను. నా జుట్టు దీనివల్లే పెరిగిందండి. పదే చెప్తున్నాను కదా, మీరు కూడా వాడేసేయండి. చక్కగా చేస్తుంది తెలుసా, చాలా నిదానంగా చేస్తుంది. నాలాగా హడావడి ఉండదు. ఇదిగో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఉప్పు ఇప్పుడు కాదట, తర్వాత వేయాలి. ఈ కాకరకాయ ముక్కలు తరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని కాస్త ఇలా పిడిచేసి ఆయిల్లో వేసుకోండి. అప్పుడైతే ఇంకా బాగుంటుంది. ఆ ఉప్పు చూసుకున్న తర్వాత మనం చివరిలో ఉప్పు వేసుకుందాం. అది పల్లీలు వేగిపోయినాయి. అదేనండి వేరుశనగ గుళ్ళు. ఇప్పుడు దీంట్లో మనం పచ్చడి రెడీ చేసుకోవాలంటే అది ఆ ఉడికిన పచ్చిమిరపకాయలు గబక్కన అందులో వేయడం వల్ల మళ్ళీ తీసి ఆ ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకున్నాం అనమాట. ఇదిగోండి, పల్లీలు వేసాం కదా. వేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెక్కలు, ఇదిగోండి వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకోవాలి ఇందులో. ఇవి పొడి చేసిన తర్వాత వేయాలా. పల్లీలు కొద్దిగా పౌడర్ అయిన తర్వాత మిగిలినవి వేసుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మధ్యలో కూరను వదిలేకండి, అలా కూర కూడా కలుపుకుంటూ ఉండాలి. ఆ పాటిని అలాగే వదిలేసారంటే మాడిపోద్ది కదా. సో అలా మధ్యలో ఉడికేదాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలా పౌడర్ అవ్వాలన్నమాట.
అయిన తర్వాత ఇదిగోండి వెల్లుల్లి రెక్కలు కనిపిస్తున్నాయిగా, ఒక 5-6 వెల్లుల్లి రెక్కలు, అలాగే మనం ఉడికించుకున్నవన్నీ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు దాంట్లో ఉడికించినవేనండి ఇవి. దోసకాయ ముక్కలు, ముందు పచ్చిమిరపకాయలు వేసేసుకుని పల్లీలు పౌడర్ అయిన తర్వాత చూసారు కదా వెల్లుల్లి రెక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఈ దోసకాయ ముక్కలు కూడా. పల్లీలన్నీ ముందు పచ్చిమిరపకాయలు వేసుకుని మిక్సీ వేయాలా? పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర. ఓకే, ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ చూద్దాం ఉండండి ఏం వేస్తుందో. ఇదిగోండి జీలకర్ర కూడా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి జీలకర్రే. 1 టీ స్పూను జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు. ఉప్పు తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చులేండి. ఇదిగోండి ఇలా నలిగింది కదా, ఇంకా వాసన అయితే గుమగుమలాడుతుంది. నానబెట్టి ఉంచుకున్న చింతపండు, మీకు పులుపు తగ్గట్టుగా. వద్దు మాకు అవసరం లేదంటే వేసుకోవద్దు. చింతపండు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి, చిన్న పులుపు ఉంటేనే బాగుంటుంది. దోసకాయలో ఉన్న పులుపు సరిపోదు కాబట్టి మనం పల్లీలు అవి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టాన్ని బట్టి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. దోసకాయలు కొన్ని పుల్లగా ఉంటాయి కదా, వాటిలో ఏకపోతే నడుసు కానీ మనకి పుల్లగా ఉండవు కదా. అది పుల్లగా ఉండవు కాబట్టి ఇప్పుడు ఇది ఇట్లా వేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే దోసకాయల నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవాలి. ఈ దోసకాయలు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి చూసారా, ఆ నీళ్ళు కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకున్న దోసకాయలు అనమాట ఇవి. 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది కదా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ వేస్ట్ చేయకుండా. మనకి కూరగాయలు ఉడికించిన నీళ్ళన్నీ మంచివి కదండి హెల్త్కి, అందుకని బయట పరవేయకూడదు, నీటిలో వాడేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మెత్తగా అయిపోవాలన్నమాట. నీళ్ళు పోసేటప్పుడు చూసారా మెత్తగా అయిపోయింది చక్కగాను. ఇలా ఒకసారి అడుగు నుంచి పైకి కలిపితే కింద ముద్దలాంటి ఉంటే కనుక ఇంకోసారి మెత్తగా అవడానికి ఇంకోసారి వేసేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా మనం ఇందులో వేసేసాం. యాక్చువల్గా రోట్లో అయితే ఇట్లా కొంచెం పైన పైన అంటే చాలా బాగుంటుంది. అలా ముక్కలుగా కొంచెం అట్లా ఉంటుంది, మరీ మెత్తగా అయిపోకుండా. రోట్లో అయితే బాగుంటుంది అట్టండి, ఇట్లా అయినా కూడా బాగుంటుంది. మనం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి. మరి రోటి పచ్చళ్ళే కదా, మరి మిక్సీ పచ్చడి కూడా అద్భుతంగా చేస్తుందిలేండి, తను చాలా బాగా చేస్తుంది. జస్ట్ ఒక్కసారి ఇట్లా ముందుకి వెనక్కి తిప్పితే చాలు అవుతుంది. అయిపోయిందా? నలిపోయింది అంతేనా? అంతే, ఎక్కువ నలిగితే బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంది. వాళ్ళు ఇష్టం ఉంటే చిన్నగా చేసుకుంటాం. అదే ఇదిగోండి ఇట్లానే ఉంటుంది. మీకు నచ్చితే కనుక కొంచెం ఒక్కొక్కసారి పల్స్ పెట్టుకోండి, ఒక్కసారి తిప్పుకుంటే కొంచెం పచ్చగా నలుగుతుంది. మరి ఇంకొకసారి గట్టిగా తిప్పేస్తే మెత్తగా అయిపోతే బాగుండదట, అందుకని అది మీకు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. తనైతే ఇట్లానే చేస్తుందట, ఇలాగే సూపర్గా ఉంటుంది కదా అని చెప్తుంది. అదనమాట విషయం. మీకు క్లియర్గా చూపిస్తున్నాను, అర్థమవుతుందా? మరి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరి 4 లైక్స్ రావాలి ఈ పచ్చడికి, తెలంగాణ స్టైల్ చట్నీ. ఇట్లా వేసుకోవాలన్నమాట, అంతా డిష్ అవుట్ చేసేసుకో. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టాలా? పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటేనే పచ్చడికి అందము, రుచి. అదే చెక్కు తీసింది అనుకోండి, ఇంత కనపడదు ముక్క. మీ ఇష్టం, చెక్కు తీసేసుకుంటే తీసుకోవచ్చు. అదే ఇక వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం చెప్పేసాం కదా, తొక్క తీసుకుని చేసుకుంటారో తీసుకోకుండా చేసుకుంటారో మేము ఈ ఇష్టాన్ని బట్టి చూసుకుని చేసుకోండి, సరేనా? మేమైతే తొక్క తీయకుండా చేసుకున్నాం, ఇది ఒక టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని మీద పోపు వేసుకోవాలి. మరి పచ్చడికి పోపు అందం కాబట్టి పోపు వేసుకుందాం. ఈలోపు కూర కూడా చూద్దాం. మన కాకరకాయ కూర చూసారా, ఇట్లా అయిన తర్వాత పాలు పోయాలి. ఓ ఏమండో చూడండి, ఇక్కడే చూడాలి మీరు ఖచ్చితంగా, స్కిప్ చేయకుండా.
ఈ కాకరకాయ ఇలా ఉడికిన తర్వాత కొంచెం పాలు చుక్కలు వేయండి, అంతే. ఒక 2-3 స్పూన్ల పాలు పోసారి అనుకోండి, కూర నెక్స్ట్ లెవెల్ అనమాట. రుచి అద్దరిపోతుంది. ఇక్కడ చేస్తుంటే వీధి చివరి వరకు వాసన వస్తుందండి. మళ్ళీ మూత పెడదాం ఒక 5 నిమిషాలు. పచ్చడికి పోపు వేయాలంటే ముందు ఆయిల్ వేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకుంటాం. కూడా వేసుకోవచ్చు, నాకు నచ్చదు, నేను వేసుకోను. ఓకే, స్మెల్ వస్తుందని నాకు నచ్చదు. తినేవాళ్ళు వేసుకోవాలి, కాలుస్తే లాస్ట్లో ఇట్లా అనుకొని వేసుకోవాలి. లేదు అంటే ముందే వేసేస్తే మాడిపోతూనే ఉంటుంది. మీకు అర్థమైంది కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలనుకున్న వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. అది కూడా చివరిలో వేసుకోవాలట. అలా వేసుకుని లాస్ట్లో వేసుకోవాలి. ముందు నుంచి వేసేసుకుంటే మాడిపోతుంటారు. సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఉన్నాయండో, చాలా వేయాల్సి ఉన్నాయి. అయిపోయింది అనుకోకండి. మీకు చూడండి, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మళ్ళీ దాంట్లో అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా కొంచెం నిదానంగా వేగాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కూడా రౌండ్ అని తీసుకోవాలి. మళ్ళీ గబుక్కున్న వీటిపైన వేసిన అనుకోండి, స్మెల్ గలీజ్ వస్తుంది. అల్లం వెల్లుల్లి ఇట్లా వేసుకొని కొంచెం ఇట్లా మగ్గించేసాలి. అది అర్థమైంది కదా. ఇలా అనుకుని మధ్యలో వేసుకుని అల్లం వెల్లుల్లి మగ్గించాలట. అది కూడా చివరిలో, ఫస్టే కాదు. ఆయిల్ వేడవుతుంది. దీంట్లో కొద్దిగా నీళ్ళు చుక్కలు ఉన్నాయండి. అలా నీళ్ళు చుక్కలు పడితే ఎలా అవుతుందో మీకు తెలుసు కదా. అలా టప్ప అంటుంది అనమాట. అదేం కాదు, పర్వాలేదు. ఇదిగోండి చెప్పానుగా, దీంట్లో కొంచెం పెరుగు వేయాలన్నమాట. చూసారా, 1 స్పూన్ పెరుగు అనిపించింది కదా. పాలు పోసాము. పాలు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పెరుగు వేసుకోండి. కొత్త కూర కదా, టేస్ట్ అయితే అదిరిపోద్దులేండి. ఇలా పెట్టుకుని కొంచెం ఫ్లేమ్ పెంచుకుని కాస్త మనం ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. అది మామూలుగా అట్లా కలుపుకోకపోతే కనుక పగిలినట్టు అయిపోతుంది. మొత్తం అంత కూర అంతటికి పట్టేసుకుంటే విరిగిపోకుండా ఉంటుంది. ఇంకా కూడా యాడ్ చేయాలండి, కంగారు పడకండి, నిదానంగా చూడండి. ఫుల్ వీడియో చూడండి, చూస్తే అర్థమవుతుంది. మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్లో పెట్టండి, ఆన్సర్ ఇస్తా. ఇది ఫ్లేమ్ తగ్గించుకుని నిదానంగా మగ్గనిద్దాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. అక్కడ అవతల పక్క శనగపప్పు, మినపప్పు, అదే మీకు తగినట్టుగా ఒక స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. మీరు పోపు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1.5 స్పూన్ 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు రండి. దీనికి ఏం లెక్కలేదు ఫ్రెండ్స్, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇదిగోండి ఆవాలు. నెక్స్ట్ ఇంకేం వేయాలి, జీలకర్ర. అందులో వేసుకున్న వాటి మీ ఇష్టం, కొంచెం తక్కువ వేసుకున్నాం. జీలకర్ర మనం పచ్చళ్ళలో వేసుకున్నాం కదండి, పచ్చి జీలకర్ర. దీంట్లో వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, అది మేము ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జీలకర్ర కొంచెం ఎక్కువ పడితే ఏం కాదండి, డైజెషన్ చాలా మంచిదన్నమాట. సో అది వేసుకున్న తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇలా వేసేసుకుని మంచిగా పోపు వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇంకోటి ఇంకా ఏం యాడ్ చేస్తుందో చూద్దాం. నా చేయి కూడా వేయాలి కదా ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. ప్రతిరోజు నేను వేస్తున్నట్టు చూసారా. నిజంగానే చేయి పడితే అది టేస్ట్ వేరే. ఇదిగోండి కరివేపాకు వేసుకోండి. నేను చెప్పాను కదా, కరివేపాకు ఎక్కువ వాడండి ఫ్రెండ్స్, మంచిది. నేనైతే గుప్పుడు వేసేస్తూ ఉంటాను. లేదు బాగా వేసాను, నువ్వు కూడా. అయిపోయింది, ఆపేనా ఇది? స్టవ్ ఆపేసుకుందాం ఫ్రెండ్స్, మాడిపోద్ది మళ్ళీ. ఈ వేడికి మంచిగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలా. ఇదిగోండి కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటే ఆ పోపుకి ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఫ్లేవర్స్ మంచిగా పట్టుకుంటాయి. ఇందులో మీకు కావాలనుకుంటే ఇంగువ వేసుకోండి, లేదంటే ఇంగువ స్కిప్ చేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు బాగానే వేస్తాం కాబట్టి ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. మేమైతే కొంచెం ఇంగువ వేసుకున్నాం. చూసారా, ఇలా ఇదనమాట. మీకు ఎల్లో కలర్ కావాలంటే ఇంకొంచెం పసుపు, కలర్ఫుల్గా కనిపించాలంటే కాస్త పసుపు కూడా వేసుకోండి. దీంట్లో ఆయిల్లో వేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది అనమాట. మనం పచ్చడి చేసేటప్పుడు వేసుకుంటే కలర్ ఏం రాదండి, ఇలా ఆయిల్లో పడితేనే పసుపు మంచి కలర్ వస్తుంది.
ఉప్పు చివరిలో వేయాలా? కరెక్టే. ఫస్ట్ ఉప్పు వేసి పిడుచుకుని వేసుకున్నాను కదా, తర్వాత ఉప్పు వేయలేదన్నమాట. దానికి ఉప్పు పీల్చుకోవాలి, కొంచెం వేసుకోవాలి కొద్దిగా. ఫస్ట్ మనం కొద్దిగా ఉప్పు వేసుకుని ముక్కలు పిడిచేసుకుని ఇందులో వేసుకున్నామండి. అది మీకు చూపించలేదు. సో అప్పటికి నేను రాలేదన్నమాట. నేను వచ్చిన తర్వాత నుంచి వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు తర్వాత నుంచి చెప్తున్నాను. ఆ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా మీకు. ఉప్పు వేసుకుని కొంచెం పిడిచేసి ఆయిల్లో వేసుకున్నాం అంతే. ఆ ఉప్పు చూసుకుని మీరు చివరిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంత చేసిన తర్వాత ఉప్పు సరిగా లేకపోతే రుచి పడదు కదండి. అందుకని ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చివరిలో వేసేది ఇంకొక 2 పదార్థాలు ఉన్నాయండి. ఆ 2 మీకు చెప్పేస్తాను. ఆగండి, 2 నిమిషాలు వేసి. ఇదిగోండి, ఇప్పుడు చివరిగా వేసేది ఇది బెల్లం. ఇదిగో ఇదిగో బెల్లం అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. అంటే మీకు రుచి తగ్గట్టుగా మీరు చూసుకుని, వద్దనుకున్న వాళ్ళు మరి స్కిప్ చేసేసుకుంటే చేసుకోండి. మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆ బెల్లం పడితేనే బాగుంటుంది. కొద్దిగానైనా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అది మేము కాస్త ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవడం అవుతుంది. మీరు వద్దనుకుంటే కొంచెం తగ్గించి మాత్రం వేసుకోండి. బెల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా కలిపేసుకోండి నిదానంగా. ఇంకా ఫైనల్గా ఇంకొకటి కూడా ఫైనల్ శాతం ఉంటుందండి. ఫైనల్గా వేసేది అది కూడా చూపిస్తాను మీకు. చూడండి నిదానంగా. ఇలాగే చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఇప్పుడు ఎంతసేపు సిమ్లో చేసుకుంటున్నారు. ఇది మాత్రం ఫ్లేమ్ తగ్గించే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. పెరుగు వేసినప్పుడేమో హైలో, పెరుగు వేసిన తర్వాత హైలో పెట్టేసుకుని వెంటనే కలిపేసేయాలి. ఇదండి, పెరుగు వేసిన తర్వాత హైలో పెట్టేయాలంటే తర్వాత మాత్రం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఫైనల్గా వేసేది ఒకటి ఉందని చెప్పాను కదా, ఇదేనండి. వేసుకుందాం. ఇది అయిపోయింది, ఉడికిపోయింది కదా, మంచిగా ముక్కది ఉడికిపోయింది. ఫైనల్గా ఇదేంటనుకుంటున్నారు? నువ్వుల పొడి అనమాట. నువ్వులు వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటే ఇలాగా వేసుకోవచ్చు. దీనికి పల్లి పొడి బాగుండదుట, నువ్వు పొడి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కాల్షియం కదండి అది మాట. కొంచెం అవసరం అయితే కొబ్బరి పొడి వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చుట. ఇంత నిదానంగా జాగ్రత్తగా చేసుకుంటేనే మన కూర అద్భుతమైన రుచితోటి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక ముద్దకి 10 ముద్దలు తింటారండి, అంత బాగుంటుంది తెలుసా. ఇంకేం అవసరం లేదు, ఈ కూర ఒక్కటే సరిపోద్ది. ఇంకా అంత బాగుంటుంది. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఆ పచ్చడిలో పోపు వేసుకుంటే పచ్చడి కూడా అయిపోయినట్టే. దోసకాయ పచ్చడి అనమాట. ఉడికించి చేసిన దోసకాయ పచ్చడి. చూసారా, నేను ఒక 2 ఐటమ్స్ నేర్చుకున్నాను కొత్తవి, మీకు నేర్పించాను. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. గ్యారంటీగా చెప్తున్నాను. తను చాలా 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 బాగా చేస్తుంది. అందుకే నాకు భలే నచ్చేస్తుంది తన వంటలన్నీ కూడాను. ఇదిగోండి, ఇదంతా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. కూర అయిపోయింది. అయిపోయిన కూరని దింపేసుకుని చక్కగా దీంట్లో డిష్ అవుట్ చేసేసుకుందాం. పచ్చడి చూసారా ఎంత బాగుందోనో, కూర చూసారా ఎంత బాగుందోనో. అసలు మా భోజనాలు అయిపోయినాయి కానీ నోరు ఊరుతుంది. సరే, తర్వాత అలాగే టేస్ట్ చేసేద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మా ఇంట్లోనూ మా ఫ్రెండ్ చేసినవి మీకు చూపిస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి. ఇదిగోండి, ఫైనల్గా చూశారు కదా, ఈ రెసిపీస్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి. ఫుల్ వీడియో చూడండి. కష్టపడి వీడియో చేశాను, కష్టపడి తను కూడా చెప్పింది పాపం. అందుకని ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేసేయండి. చూడండి, నేను చింపర్ దయ్యంలో ఎలా ఉన్నానో. చివరి ముడేసేసుకుని వచ్చేసాను. వీడియో అనేటప్పటికి ఎగురుకుంటూ వచ్చేసాను. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు చూపించాలని కొత్తవన్నీ మీకు చూపించాలని చెప్పి నేను అనుకున్నాను. తను కొంచెం కొత్త వెరైటీస్ అన్ని బాగా చేస్తుంది అనమాట. సో అందుకని మీకు చూపించాలని చెప్పి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. చేసిందేనే మా ఫ్రెండ్ అనమాట, చాలా బాగా చేస్తుంది. నేను రాజు చూపిస్తాను, మా ఫ్రెండ్స్కి చూపిస్తానని చెప్పాను అనమాట. వచ్చింది. చాలా చాలా బాగా చేస్తుంది. కూరలు అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేసేయండి, సరేనా? ప్రేమతో తింటారు కాబట్టి రుచిగా అనిపిస్తాయి. చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా బాగుంటాయి. అందుకే నేను చేయడానికి ముందుకు వస్తానమాట. బాగా చేస్తుంది, బాగా నీట్గా చేస్తుంది, నిదానంగా చేస్తుంది, చాలా రుచిగా ఉంటాయి. మీకు ఎందుకు, మీరు ఇలాగే చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అద్భుతం అని చెప్తారు, నిజం చెప్తున్నాను. నేను మీ వంటలన్నీ నేను ట్రై చేస్తున్నా, చాలా బాగుంటున్నాయి. అదో నా వంటలు తను బాగుంటుంది, తనకి నచ్చితే, తన వంటలు నాకు నచ్చుతాయి అనమాట. తన వంటలు బాగా ఇష్టపడుతున్నాను. అదే
మరొక మంచి వంటతోటి మళ్ళీ మేము ఎందుకు వస్తాము, సరేనా? తను చేస్తూ ఉంటుంది, మీకు చూపిస్తూ ఉంటాను, మంచి మంచి వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటుంది. ఉంటాను, బాయ్. సర్వేదన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వీడియో తప్పకుండా చూడండి, హైప్ ఇవ్వండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్ బాయ్. ఇంకా నేను చెప్పాలి, మా వదిన ఇంకా బాగా చేస్తారు కానీ నన్ను పొగుడుతుంటారు అంతే. మీ దాంట్లో ఎంత నేను అట్లా ఏం లేదు, ఎవరు తగ్గట్టు వాళ్ళే బాగా చేస్తాం ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. ఉంటాను మరి.